హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2026 2027 సంవత్సరానికి ఎవరైతే మిరప తోట వేయాలనుకున్న రైతులు అయితే ఉన్నారో అందులో భాగంగా 3-4 సెగ్మెంట్ కోసం చాలా మంది రైతులు అయితే ఎదురైతే చూస్తున్నారండి. ఎందుకంటే మార్కెట్లో కూడా దీనికైతే మంచి రేట్ అయితే పలుకుతుంది. కాకపోతే రైతులకు నష్టం ఎక్కడ వస్తుందంటే ఈ వెరైటీకి వచ్చేసి 3-4 సెగ్మెంట్కి వచ్చేసి చాలా అయితే బొబ్బర వైరస్ వచ్చి తోటలు అయితే నాశనం అవుతున్నాయని చాలా మంది రైతులు అయితే మనకి పల్నాడు నుంచి చెప్పడం అయితే జరిగిందండి. సో అలాంటి ఇబ్బంది లేకుండా మంచి నాణ్యతమైన విత్తనం మీకైతే అందియాలనే ఉద్దేశంతో మనం గత కొద్ది రోజుల నుంచి ఫీల్డ్లో భాగంగా చాలా తోటలు అయితే చూడడం అయితే జరిగిందండి. సో మనమైతే మనుగురు కావచ్చు, ఏటూర్ల బయ్యాన కావచ్చు, దాంతోపాటు ఏటూరు నగరం కావచ్చు, ఇటు సిరివెంచ, దాంతోపాటు మంచిర్యాల, భూపాలపల్లి సైడ్ కూడా రైతులు అయితే కలవడం అయితే జరిగిందండి. సో అందులో మనకు తెలిసింది ఏంటంటే డిసిఎస్ కంపెనీ వారి సలార్ వెరైటీ ఏదైతే ఉందో ఈ విత్తనం ఎంచుకున్న తర్వాత బొబ్బైర వైరస్ అయితే రావడం అయితే లేదు. దాంతోపాటు ఎకరానికి 40 క్వింటాల వరకు అయితే దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు మిరపకాయలు తెంపుకొని మార్కెట్లో అమ్ముకున్న మంచి లాభదాయకంగా ఉంటుంది కాబట్టి కనీసం ఎకరానికి 100 క్వింటాల వరకు అయితే మిరపకాయలు అయితే అమ్ముకోవచ్చు. సో ఈసారి వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే మనం కూడా ఇక్కడ ఖమ్మం సైడ్ ఎవరైతే రైతులు వేసుకోవట్లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే 3-4 సెగ్మెంట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక 2 ఎకరాల తోట అనేది మనం అయితే వేసుకోవడం అయితే జరుగుతుందండి. అది కూడా ముందుగానే వేసుకుంటున్నాను. సో ఈ రోజు యాక్చువల్గా ఇద్దాం అనుకున్న విత్తనాన్ని వచ్చేసి నర్సరీలో, కానీ ఈరోజు రోహిణి కార్తీ ఏదైతే ఉందో ఇదైతే ప్రారంభించడం అయితే జరిగింది. కార్తీ సందులో ఎలాంటి విత్తనాలు నాటుకోవద్దు అని మనకైతే పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా. సో దానికోసం మనం ఏం చేసామంటే ఈరోజు ఆపేసి బుధవారం లేదా గురువారం రోజున మనమైతే దీనికైతే నర్సులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. మీరు కూడా 3-4 సెగ్మెంట్ వేసుకోవాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఈ సలారు 344 వెరైటీ ఏదైతే ఉందో దీని అయితే పెంచుకోవచ్చు. మంచి లాభదాయకంగా అయితే ఉంటుందండి. బొబ్బర వేసి రానియదు. అలాగే ఎకరానికి 40 క్వింటాల పైగా దిగుబడి వచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉన్నాయండి.